పరలోక రాజ్యం నివాసిగా తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? అసలు ఎందుకు రాబోతున్నాడు? పరలోక రాజ్యం నుంచి మధ్యాకాశంలోకి భూలోకం రావడం వల్ల మధ్యాకాశంలో ఆగుతాడు. తన దూతలను పంపిస్తాడు. మహిమా మేఘం మీద, అంటే సూపర్ న్యాచురల్ ఫ్లైట్ లాగా మహిమా మేఘాన్ని అమర్చి ఆ మేఘం మీదకి తన భక్తులు ఎక్కించుకొని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తారు. కారణం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గము, సత్యము, జీవం ఆయన తప్ప ఎవరు లేదు. పరలోక రాజ్యానికి రూట్ ఎటు కూడా తెలియదు. పరలోక రాజ్యం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి దేవుడు ఇస్తే తప్ప వేరే మార్గం లేదు. అందుకే ఆయన తన దూతలతో అనుచరులతో వస్తాడు నిన్ను తీసుకొని ఆ రాజ్యానికి వెళ్తాడు. ఎందుకు వెళ్ళడానికి నీకు ఈ లోక సంబంధంగా తెలిసినట్టుగా బస్సు ప్రయాణం, బస్సు మార్గం లేదు, రైలు మార్గం లేదు, విమాన మార్గం లేదు, ఓడ మార్గం కూడా లేదు. కాబట్టి ఏ మార్గం లేదు. అక్కడికి వెళ్ళాలంటే మహిమా మేఘమే కాదు, దేవుడు వచ్చి తీసుకొని తప్ప నీకు అవకాశం లేదు. కాబట్టి దేవుడే వస్తాడు నీకోసం. తన రాజ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.